హలో అండి, ఎలా ఉన్నారు? సో ఈరోజు మనం ఫ్యాట్ లాస్ అండ్ వెయిట్ లాస్కి డిఫరెన్స్ ఏంటో తెలుసుకుందాం. సో వెయిట్ లాస్ అంటే వెయిట్కి సంబంధించి ఏమైతే ఉంటాయో 70% అనేది వాటర్ కంటెంట్ ఉంటుంది మన బాడీలో. రిమైనింగ్ 30%లో మనకి బోన్ మాస్, మజిల్ మాస్ అండ్ ఫ్యాట్ పర్సంటేజ్ అనేది ఉంటుంది అనమాట. సో మనం బేసికల్లీ వెయిట్ లాస్ అంటే తగ్గటానికి చూస్తున్నప్పుడు మన బాడీలో ఫ్యాట్ పర్సంటేజ్ అనేది తగ్గటానికి చూసుకోవాలి. అండ్ వెయిట్ అంటే మన మజిల్ ఏదైతే ఉందో అది జాగ్రత్తగా ప్రిజర్వ్ చేసుకోవాలి అండి. బికాస్ లైక్ డౌన్ ద లైన్ మనకు 50 years వచ్చిన తర్వాత మన మజిల్ నుంచే మన బాడీ ఎనర్జీ కింద కన్వర్ట్ చేసుకొని మజిల్ నుంచే ఎనర్జీ కింద కన్వర్ట్ చేసుకొని యూస్ చేసుకోవడం జరుగుతుంది బాడీ. సో మనం ఏదైతే ఈ వెయిట్ లాస్ అనుకొని ఏదైతే చేస్తున్నామో చేసేటప్పుడు వెయిట్ లాస్ జర్నీలో మన మజిల్ అన్నది తగ్గిపోకుండా చూసుకోవాలి. సో దట్ ఈస్ ద మెయిన్ థింగ్. మనం ఏదైతే ఫోకస్ చేయాలో మజిల్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. సో మనం వెయిట్ ట్రైనింగ్ అండ్ గుడ్ ప్రోటీన్ కంటెంట్ తీసుకుంటే సో మనకి మజిల్ అనేది ప్రిజర్వ్ అవటం జరుగుతుంది. సో ఈ ఫ్యాట్ లాస్ జర్నీలో ఫ్యాట్ పర్సంటేజ్ ఏదైతే ఉందో అది మనం తగ్గించాలి. అండ్ మజిల్ అనేది జాగ్రత్త చేసుకోవాలి. మజిల్ అనేది మన బాడీలో ఫిక్స్డ్ డిపాజిట్ లాంటిది. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో మనం ఫర్ ఎగ్జాంపుల్ లైక్ వెయింగ్ స్కేల్ని నమ్ముకోవద్దండి. అండ్ వర్కౌట్స్ చేస్తూ మీకు ఇంచ్ లాస్ ఉన్నా సరే మీకు ప్రోగ్రెస్ అనేది మంచిగా జరుగుతుంది అని అర్థం. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో ప్లీజ్ ఫాలో అయిపోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.